ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో తాడేపల్లిగూడెంకు చెందిన మహిళ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈరోజు ఆమె మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ కేసులో మృతురాలి భర్త ఆచంట శ్రీనివాస్ను హత్య కేసులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. మృతురాలు తాడేపల్లిగూడెం సాయిబాబా ఆలయం సమీపానికి చెందిన లావణ్య. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు వివాహితర సంబంధాలే కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం వెలువడుతున్నప్పటికీ ప్రస్తుతం కేసు మెల్బోర్న్ పోలీసుల దర్యాప్తులో ఉంది. ఈ విషాద ఘటన తాడేపల్లిగూడెం ప్రాంతంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసుపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. తన భార్య వివాహితర సంబంధం గురించి బాధపడుతూ ఈ హత్య జరగడానికి ముందు భర్త ఒక వీడియోను కొందరికి ఫోన్లో పంపించినట్లు తెలిసింది. ఆ వీడియో డాన్ మీడియాకు అందింది. హలో, నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ ఆచంట. మాది పల్లంట్ల గ్రామం, దేవరపల్లి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు వేలువెన్ను సెసిలో చదువుకున్నానండి. ఆ తర్వాత తాడేపల్లిగూడెం శ్రీవాసు ఇంజనీరింగ్ కాలేజ్ పెద్ద తాడేపల్లిలో 2007వ బ్యాచ్ స్టూడెంట్ అండి. అక్కడ నేను ఒక అమ్మాయిని బాగా ప్రేమించాను. ఆ అమ్మాయి పేరు లావణ్య చెప్ప. ఆ తండ్రి పేరు చెప్ప వెంకట సాయి, చెప్ప లలిత కుమారి. తాడేపల్లిగూడెం యాగర్లపల్లి కాలవతల సాయిబాబా గుడి దగ్గర ఉంటారండి. సో మా 2 కులాలు వేరు. మేము చౌదరీసు, ఆ అమ్మాయి వెలమాసు. అయినా మా తల్లిదండ్రులు మా ప్రేమను అంగీకరించి మా పెళ్లికి ఒప్పుకున్నారు. అలాగా మా పెళ్లి జరిగాక మేము హైదరాబాద్లో స్థిరపడ్డాక మా మొదటి ప్రథమ పుత్రిక మా పెద్ద కూతురు హన్విత పుట్టింది. ఆ తర్వాత నేను జాబ్ చేస్తూ సింగపూర్ వెళ్ళడం జరిగింది టెక్ మహీంద్రా కంపెనీ ద్వారా. సింగపూర్లో జాబ్ చేస్తున్న తర్వాత కొన్నాళ్ళకి మాకు మా ద్వితీయ పుత్రుడు లిఖిత్ విశాల్ ఆచంట కూడా జన్మించడం జరిగింది. అలా మేము జీవిస్తున్న సమయంలో సింగపూర్లో పిఆర్ రావడం కష్టంగా ఉండి మేము ఆస్ట్రేలియాకి పిఆర్ అప్లై చేసి మెల్బోర్న్ రావడం జరిగింది. మెల్బోర్న్ వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఇక్కడ నేను ఇల్లు కొన్నాను. ఇక్కడ ఫ్యామిలీ నడిపిస్తున్నాము. ఆ సమయంలో మాకు మా ఆవిడ యొక్క చిన్ననాటి స్నేహితులు పవన్, శ్రీకాంత్, కునపరెడ్డి, దీప్తి, వీళ్ళు సెయింట్ జోన్స్ స్కూల్ కుటుంబానికి చెందిన వాళ్ళండి. తాడేపల్లిగూడెంలో వీళ్ళు మాకు పరిచయం అవ్వడం జరిగింది. అలా మేము కొన్ని ట్రిప్పులకి మెల్బోర్న్లో అందరం ఫ్యామిలీస్గా వెళ్ళడం జరిగింది. ఇది 2025 నుంచి జరిగిందండి. వాళ్ళని మా వైఫ్ మా ఇంటికి కూడా పిలిచేది. సో మామూలుగా తాడేపల్లిగూడెం వాళ్ళు కదా, మనకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారని చెప్పేసి అని వాళ్ళని ఇంటికి రావించడం జరిగింది. అలా వెళ్ళిపోతున్న సమయంలో ఎక్కడ ఏ అనుమానం రాలేదు. ఇప్పుడు 2026 ఈ కరెక్ట్గా జూన్ ఆఖరిన మా ఆవిడ నాకు నేను అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అని చెప్పడం జరిగింది. అదే సమయంలో అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ దీప్తికి కూడా చెప్పడం జరిగింది. మేము వెంటనే షాక్ అయ్యి ఏంటిదని చెప్పేసి అడగడం, చాలా ప్రయత్నించడం జరిగిందండి. వద్దు ఇలాంటివి, మనం ఏంటి అసలు, ఎక్కడి నుంచి వచ్చే మన కుటుంబం, 2 పిల్లల తల్లివి, 13 ఏళ్ల కూతురు ఉంది, 6 ఏళ్ల కొడుకున్నాడు, ఇలాంటి పనులు మంచివి కాదు, అలాంటి ఎఫ్ఐఆర్లు అవి మానేసి మనం మంచిగా ఉందాము అని చెప్పడం జరిగిందండి. కానీ అయినా మా ఆవిడ వినడం లేదు. ఫోన్ ఆపేసి వాట్సాప్లో అవి బ్లాక్ చేయమని చెప్పినా కానీ వినట్లేదు. మరి గత సెప్టెంబర్ నుంచి వీళ్ళ ఎఫ్ఐఆర్ నడిచిందండి. వీళ్ళు ఇప్పుడు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. చూడండి, అసలు 20 ఏళ్ళు మేము కాపురం చేసాం, 2 పెద్ద పిల్లలు కన్నాం. మా ఆవిడ ఇలా చేసిందండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఏమీ దిక్కు తోచట్లేదండి. ఏం చేయాలి అంటో అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుని కష్టపడి జీవితాన్ని ఇక్కడి వరకు నిర్మిస్తే మా ఆవిడ నాకు నమ్మక ద్రోహం చేసిందండి. దయచేసి ఇది ప్రజలకు తెలియాలి ఏం జరిగింది ఏంటి అని వీడియో చేయడం జరిగిందండి.